హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్న నేనైతే పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్ వచ్చేసరికి చాటు అలాగే పానీపూరి అయితే చేశానండి. పానీపూరి రసం అయితే సింపుల్గా అయితే నేనైతే చింతపండు, కొంచెం పుదీనా, ఒక పచ్చిమిర్చి వేసేసి పేస్ట్ చేసేసుకున్న తర్వాత దీంట్లో తగినంత వాటర్ వేసుకొని కాస్తంత నిమ్ముప్పు అలాగే తగినంత ఉప్పు, దాంతోపాటు కొంచెం పంచదార అలాగే ఉల్లిపాయలు సన్న కారపూస వేసుకున్నాను. సో చాట్ కోసం ఉల్లిపాయలు అలాగే ఉడకపెట్టిన బంగాళదుంప ఒకటి అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే టమాటో కూడా అన్నమాట. 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో ఆనియన్స్ వేగిన తర్వాత దాంట్లో సాల్ట్ అలాగే చాట్ మసాలా, మిరియాల పౌడర్ వేసుకోవాలండి. అలాగే ధనియాలు, జీరా పౌడర్, కొంచెం కారం మీకు తగినంత కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత టమాటాలు వేసేసాను. టమాటాలు మగ్గిన తర్వాత ఉడకపెట్టుకున్న బంగాళదుంపలు కూడా వేసి కలుపుకున్న తర్వాత కాస్తంత వాటర్ వేసుకొని మగ్గించుకోవాలన్నమాట. ఈ లోపు నేను పక్కన మన దగ్గర ఇలాగ రెడీమేడ్ పూరీలు అమ్ముతారు కదండి, ఆ పూరీలు నా దగ్గర ఉన్నాయి. బుడ్డోడు చాట్ తిన్నాడు కాబట్టి వాడి కోసం బఠానీలు ఉడికించినాయి, అలాగే ఉడికించిన బంగాళదుంప, కాస్తంత ఎగ్ వైట్, అలాగే సాల్ట్, పెప్పర్ బైండింగ్ కోసం శనగపిండి కూడా కలుపుకున్నానండి. ప్రోటీన్ ప్యాటీస్ లాగా వేస్తాను, చూడండి చివరి వరకు వీడియో. అలాగే ఇక్కడ మనకి కర్రీ టమాటాలు బాగా ఉడికిన తర్వాత ఉడికించిన బఠానీ వేసి కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి. ఈ లోపు నేను పక్కన పూరీలు అయితే వేయించేసుకొని పక్కన రెడీ పెట్టుకుంటున్నాను పానీపూరికి. సో పానీ ఆల్రెడీ రెడీ అయిపోయింది కాబట్టి పూరీలు కూడా రెడీ చేసుకున్నాను. ఇలా తప్పడుగా ఉన్న పూరీలు నేను ఇలా వేసేసుకుంటానండి, ఎందుకంటే సమోసా చాట్ ఆ టేస్ట్ లాగా వస్తుంది అన్నమాట, బాగుంటాయి. మీరు కొన్ని చిదుపుకొని కూడా వేసుకోవచ్చు, టేస్ట్ అయితే బాగుంటుంది అన్నమాట. ఫైనల్గా అయితే హాఫ్ లెమన్ అయితే మీరు పిండేసుకోవడం అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే అండి. అంతేనండి, వేడి వేడి అయితే చాట్ అయితే రెడీ అయిపోయింది. హెల్త్కి కూడా చాలా మంచిది, ఎందుకంటే బఠానీ వేస్తాం కదా, హై ప్రోటీన్స్ ఉంటాయి. డైట్ చేసే వాళ్ళు కూడా డైట్లో యాడ్ చేసుకోవచ్చండి. ఇందులో పొటాటో మీరు అవాయిడ్ చేయొచ్చు, పొటాటో లేదా తక్కువ వేసుకోవచ్చండి. సో ఇలాగ మనము చక్కగా చాట్ చేసుకొని తింటే చక్కగా మనకి కడుపు ఫిల్లింగ్గా ఉంటుంది, అలాగే ప్రోటీన్స్ కూడా వెళ్తాయి అన్నమాట. తర్వాత ఫైనల్గా నేను ఆనియన్స్తో ఒక్కొక్క పూరి చిదిపి అలాగే సన్నటి కారపూసతో ఇలా గార్నిష్ చేసుకున్నాను. చూడడానికి అయితే సూపర్ ఉంది, మీకు కూడా చూపిస్తాను రండి. మా పిల్లలు అయితే చాలా బాగా ఇష్టంగా తింటారండి. నాకు టైం ఉన్నప్పుడల్లా ఇలా వెరైటీ అయితే చేసి పెట్టడం అంటే నాకు ఇష్టం అన్నమాట. సో చూసారు కదా మా పానీపూరి సెటప్ మాట ఇది. సో బుడ్డోడికి ఇందాక కలిపానని చెప్పాను కదండి ప్రోటీన్ ప్యాటీస్. సో దాన్ని అయితే ఇలాగా కొంచెం నేను బటర్ వేసేసి కాల్చి ఇచ్చేసాను అనమాట. వాడు కూడా చాలా ఇష్టంగా తిన్నాడండి. ఇది ఫస్ట్ టైం నేను కూడా ఈ రెసిపీ ట్రై చేయడము. ఓన్గా ట్రై చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు, పిల్లలకి ఎలా ప్రోటీన్స్ వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటాం కదా. బుడ్డోడైతే అన్నీ తినడు కాబట్టి వాడికి అన్నీ ఇలా ట్రై చేస్తూ పెడుతూ ఉంటాను అనమాట. సో ఫైనల్గా అయితే చాట్ చాలా బాగుంది, అలాగే పానీపూరి కూడా టేస్ట్ కరెక్ట్గా కుదిరిందండి. నాకైతే పానీపూరి చాలా చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి పానీపూరి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.